హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుశీల మగ్గం డిజైన్స్. ఈరోజు మరొక 3 డిఫరెంట్ మగ్గం వర్క్ డిజైన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు డిజైన్స్ ఏమేమి వేసాం, ఎలా ఫినిష్ చేసాం అనేది మన వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ నెక్ రౌండ్ అనేది డ్రా చేయడం జరిగింది. దాని పక్కన డిజైన్ అనేది డ్రా చేయడం జరిగింది. డిజైన్ కోసం ఫస్ట్ ఫ్లవర్ డిజైన్ తీసుకున్నాను. ఫ్లవర్ డిజైన్కి లీవ్స్ యాడ్ చేశాను, ఇంకా రింగ్స్ యాడ్ చేసి డిజైన్ అనేది అలా డ్రా చేయడం జరిగింది. నెక్ రౌండ్ చుట్టూ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ గోల్డ్ కలర్ మీడియం సైజ్ బీడ్స్ అనేవి నిదానంగా కుట్టుకుంటూ రావడం జరిగింది వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఆ మీడియం సైజ్ బీడ్స్ని ఆనుకుంటూ మరొక లైను షుగర్ బీడ్స్ అనేవి నెక్ రౌండ్ చుట్టూ కుట్టడం జరుగుతుంది. ఏదైతే మనం ఫ్లవర్స్ డ్రా చేసామో ఆ ఫ్లవర్స్ లోపల గ్యాప్ ఫిల్లింగ్కి పింక్ కలర్ పెయింట్ అనేది యూస్ చేసి పెయింట్ అనేది వేయడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా బయటికి పెయింట్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా పెయింట్ అనేది జాగ్రత్తగా వేసుకోవాలి. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది పెయింట్తో కూడా మనం ఫినిషింగ్ ఇచ్చుకుంటే. లీవ్స్ ఇచ్చుకున్నాం కదా, లీవ్స్కి మాత్రం గ్రీన్ కలర్ అనేది ఇచ్చుకోవడం జరుగుతుంది. తర్వాత అవుట్లైన్, ఆ ఫ్లవర్కి అవుట్లైన్ అనేది షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. నిదానంగా ఫ్లవర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా షేప్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. పెయింటింగ్ ఇచ్చాం కదా, ఆ పెయింటింగ్ ఇచ్చిన కార్నర్స్లో మాత్రమే స్టిచ్చింగ్ అనేది ఇచ్చుకోవాలి. అప్పుడు పెయింటింగ్ అనేది ఫ్లవర్ లోపల మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఇలాంటి మంచి మంచి డిజైన్స్ ఎన్నో మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీకు తెలిసిన నలుగురికి మన రీల్స్ అనేవి షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోని లైక్ చేయడం వల్ల మీకులా మగ్గం వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఇంకొంతమందికి మన రీల్స్ అనేవి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్లవర్ మీదే కాకుండా మన లీవ్స్ అదేవిధంగా రింగ్స్ పెట్టాం కదండి, ఫ్లవర్కి అటాచ్ చేసాం కదా, వాటికి కూడా అవుట్లైన్ షుగర్ బీడ్తో ఇచ్చుకోవడం జరిగింది. అలా ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కటి నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ డిజైన్ మనం వేసే డిజైన్స్ గురించి ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డిజైన్ సజెషన్ ఉంటే చెప్పండి, నేను ఆ డిజైన్స్ కూడా వేసి మీకు లుక్ అనేది ఎలా ఉంటుందో వేసి చూపించడం జరుగుతుంది. అలా డిజైన్ కంప్లీట్ అయింది. ఇది నెక్స్ట్ డిజైన్. ఈ డిజైన్ కోసం ఫస్ట్ నెక్ రౌండ్ అనేది డ్రా చేయడం జరిగింది. తర్వాత కట్ వర్క్ అనేది ఇచ్చుకున్నాను. డిజైన్కి ఇచ్చుకోండి, మధ్యలో చిన్న చిన్న బాల్స్ లాగా డాట్స్ అనేవి ఇచ్చుకోవడం జరిగింది. తర్వాత డిజైన్ మనం ఎలా వేస్తున్నాం అనేది చూద్దాం. ఫస్ట్ నెక్ రౌండ్ చుట్టూ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. మీకు చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు నిదానంగా కంగారు లేకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడు మాత్రమే వర్క్ చాలా అందంగా కనిపించడం జరుగుతుంది. అలా నెక్ రౌండ్ అనేది కంప్లీట్ చేసాము. తర్వాత షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ మీడియం సైజ్ వైట్ కలర్ బీడ్స్ని యూజ్ చేసుకుంటూ నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. స్టిచ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో నాట్స్ అనేవి తప్పనిసరిగా వేసుకోండి. నాట్స్ అనేవి వేసుకున్నట్లయితే ఎక్కడైనా డిజైన్ డిస్టర్బ్ అయినట్లయితే ఆ వర్క్ అంతా ఊడిపోవడం, మొత్తం వర్క్ అంతా మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుట్టవలసి వస్తుంది. అదే మనం మధ్య మధ్యలో నాట్స్ వేసుకోవడం వల్ల మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. మనం షుగర్ బీడ్స్ని ఆనుకుంటూ మీడియం సైజ్ వైట్ కలర్ బీడ్స్ స్టిచ్ చేసాం కదా, అదేవిధంగా వైట్ బీడ్స్ని ఆనుకుంటూ మళ్ళీ షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేశాను నెక్ రౌండ్ చుట్టూ. తర్వాత కట్ వర్క్ ఇచ్చుకున్నాం కదా, కట్ వర్క్ చుట్టూ ఫస్ట్ నేను షుగర్ బీడ్స్తో స్టిచ్ చేసుకుంటున్నాను. కట్ వర్క్లో వి షేప్ ఎండ్ పాయింట్ వచ్చేటప్పటికి నేను వైట్ కలర్ బీడ్ని యూజ్ చేసి
స్టిచ్ చేయడం జరిగింది. మధ్యలో చిన్న బాల్ లాగా కొంచెం టైప్ రౌండ్గా డ్రా చేసుకున్నాను కదా, చిన్న డ్రాపు, అక్కడ వైట్ కలర్ బీడ్ని ఉపయోగించాను. వైట్ కలర్ బీడ్కి అటాచ్ చేసుకుంటూ మరొక షుగర్ బీడ్స్ని అటాచ్ చేసుకుని స్టిచ్ చేయడం జరిగింది. అలా ఈ డిజైన్ అనేది ఈ లుక్తో కంప్లీట్ చేయడం జరిగింది. మీరైతే ఈ డిజైన్ని ఎలా స్టిచ్ చేస్తారు, మీ థాట్స్ ఎలా ఉన్నాయి అనేవి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరైతే షుగర్ బీడ్స్ ఉపయోగిస్తారా లేదా వేరే ఏదైనా బీడ్స్ యూస్ చేస్తారా అనేది చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ కోసం ఫస్ట్ ఫ్లవర్ డ్రా చేసుకున్న వాటికి లీవ్స్ ఇంకా ఆకులు ఇవన్నీ డ్రా చేసుకుంటూ వచ్చాను. ఫస్ట్ నెక్ రౌండ్ డ్రా చేయలేదు, డిజైన్ డ్రా చేసేసాను డైరెక్ట్గా. ఆ డిజైన్ కోసం గొలుసు కుట్ట అనేది నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఫ్లవర్ మొత్తం చూసారా, ఫ్లవర్ మొత్తం గొలుసు కుట్టుతో ఫస్ట్ అవుట్లైన్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. అలా నిదానంగా ఒక్కొక్క ఫ్లవరు ఫస్ట్ అవుట్లైన్ ఇచ్చేసుకున్నామంటే వాటి గొడవ ఉండదు. తర్వాత లీవ్స్ ఇచ్చాము కదండి, ఫ్లవర్కి అటాచ్ చేసాం కదా, కొమ్మలు ఇచ్చి వాటికి లీవ్స్ అటాచ్ చేసాం కదా, వాటికి లోపల గ్యాప్ ఫిల్లింగ్ అనేది మనం లాంగ్ అండ్ షార్ట్ అనేది గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకుండి లాంగ్ అండ్ షార్ట్ ఇవ్వడం జరుగుతుంది లీవ్స్కి. చూసారా, అలా కొన్ని లీవ్స్కి నేను అలా లోపల గ్యాప్ ఫిల్లింగ్ కోసం లాంగ్ అండ్ షార్ట్ ఇవ్వడం జరుగుతుంది. గోల్డ్ కలర్ థ్రెడ్ తోటే ఇస్తున్నాను కొన్ని. మీరైతే ఈ డిజైన్ ఎలా వేస్తారు, మీరు జరీ థ్రెడ్ ఉపయోగిస్తారా లేదా మీరు బీడ్స్ ఉపయోగిస్తారా లేదా వేరే ఏదైనా థ్రెడ్స్తో ఫినిషింగ్ చేస్తారా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనమైతే ఇప్పటి వరకు జరీతో యూస్ చేసాం కదా, ఇప్పుడు ఫ్లవర్కి లోపల గ్యాప్ ఫిల్లింగ్ అనేది గోల్డ్ కలర్ బీడ్స్ని తీసుకోండి. గ్లాస్ బీడ్స్ అనేవి యూస్ చేశారండి. ఇక్కడ గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ తీసుకోండి. లోపల నార్మల్ నీడిల్తో మనం గ్యాప్ ఫిల్లింగ్ అనేది చేయడం జరుగుతుంది. మీరు థ్రెడ్ యూస్ చేస్తారా, థ్రెడ్ యూస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. డిజైన్ మన ఇష్టం వచ్చినట్టు మనం స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ చాలా రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క క్రియేషన్తో చేస్తూ ఉంటారు. ఎలా వేసిన లుక్ అనేది చాలా అందంగానే ఉంటుందండి. చూసారా, గ్లాస్ బీడ్స్ని యూస్ చేస్తున్నాను. లుక్ అది వేయగానే ఆ ఫ్లవర్ కంప్లీట్ చేయగానే డిజైన్ లుక్ అనేది మరింత అందంగా కనిపించడం జరుగుతుంది. అలా నార్మల్ నీడిల్తో ఒక్కొక్కటిగా నేను స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఫ్లవరు. అలా 3 ఫ్లవర్లు కంప్లీట్ అయ్యి మధ్యలో ఏదైతే ఫ్లవర్కి గ్యాప్ ఉందో రౌండ్ దానికి కొందని యూస్ చేశానండి. తర్వాత చిన్న చిన్న డ్రాప్స్ కింద ఇచ్చాను కదా, వాటికి కూడా హాఫ్ పత్ కుందాలు అనేవి యూస్ చేసి మధ్యలో నేవీ బ్లూ కలర్ క్రిస్టల్ బీడ్ అనేది యూస్ చేసి అక్కడ గ్లూ అంటించి చేయడం జరుగుతుంది. ఇంకా మధ్యలో నేను మిర్రర్స్ అనేవి యూస్ చేసి అలా అంటించి ఉంచడం జరిగింది. తర్వాత నెక్ రౌండ్ ఫస్ట్ డ్రా చేయలేదు కదా, నెక్ రౌండ్ కోసం గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ యూస్ చేసి స్టిచ్ చేశాను. గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ని యూస్ చేసుకున్న తర్వాత వాటిని ఆనుకుంటూ మరో లైను ఆక్వా బ్లూ కలర్ క్రిస్టల్ బీడ్స్ని యూస్ చేసుకుంటూ మరో లైన్ స్టిచ్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. నెక్ రౌండ్ చుట్టూ డిజైన్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.